వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి నక్సలైట్ల తూటాలకు కనుమూసి నేటికి 30 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడేందుకు ఆయన పర్సనల్ డ్రైవర్ అయిన కె రవి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రవి గారు. అంటే మాగుంట సుబ్బరామరెడ్డితో వాళ్ళ కుటుంబంతో మీకు సుమారు ఒక 10-15 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మాగుంట సుబ్బరామరెడ్డి ఈ రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఆయన డ్రైవర్గా మీరు పనిచేశారు. అసలు మాగుంట సుబ్బరామరెడ్డి మనస్తత్వం ఎలా ఉండేది? చాలా గొప్ప మనస్తత్వం సార్. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా బాగుండేది. ఎవరు డ్రైవర్లే వీళ్ళు పన్నోళ్ళే వీళ్ళు అనే వాళ్ళు లేకుండా చాలా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ కుటుంబం అంతా అన్నదమ్ములు కానీ వాళ్ళ చాలా ప్రేమగా చూసేవాళ్ళు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళని. అలాంటిది మామూలుగా ఎంపీగా ఆయన కొనసాగేటప్పుడు ఒంగోలు అంతా అప్పటికి కూడా బాగుండేవాళ్ళు. అప్పటికి కూడా అంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళ కుటుంబంలో? ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మీరు డ్రైవర్గా? నన్ను ప్రసన్న కుమార్ రెడ్డి గారు పిలిపించారు సార్ డ్రైవర్గా. పోయిన ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో ఉంటే ఆయన నాకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు నెలకు 100. అప్పట్లో 100 అంటే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 100 రూపాయలు చాలే అంటే మళ్ళీ అది చేస్తారులే అన్నట్టు సరే రేపు ఇస్తామని చెప్పి ఆ 100 రూపాయల కాడ నుంచే ఉండా నేను. ఆ నుంచి జీతాలు అట్టట్టు పెరిగాయి. అక్కడ ఇబ్బంది లేదు. నన్ను ఒక మాట నన్నే కదా డ్రైవర్ కూడా అనేవాళ్ళు కాదు. అంత బాగుండేవాళ్ళు. ప్లీనరీ సమావేశాలు జరిగాయి కదా తిరుపతి, అప్పుడు ఉన్నారా? అప్పుడు కూడా నేనే డ్రైవర్ని. అప్పుడు కూడా ఇబ్బంది లే, అంత చాలా బాగుండేది. ఉదయం నుంచి సాయంకాలం పొద్దుపోయేదాకా తిరిగేవాళ్ళం ఆ కంపల్లో. ఆ కంపల్లో అంతా తిరిగి బాగా పట్టుబట్టి చేశాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా శబాష్ అనిపించింది. అవును అనిపించేది. అట్టు చేసాడు. ఎవరికి ఎలాంటి ఇంజరీ లేకుండా ఏం లేకుండా. వంటలు కూడా ఆయన చేసి 12 స్టాల్స్ పెట్టి ఎవరికి ఏం కావాలో మనకి ఇండియన్ ఫుడ్ ఆడ వచ్చి వాళ్ళ నార్త్ వాళ్ళకి ఫుడ్ అన్ని పెట్టేవాడు. బాగా ఎవరికి ఏం కావాలో స్వయంగా చూసేవాడు. బాగా దగ్గరుండి పెట్టేవాడు. ఏమి ఇబ్బంది. అప్పుడే కదా ఆయన పేరు వచ్చింది. అప్పుడే మంచి పేరు ఇండియా లెవెల్లో మాగుంట సుబ్బరామరెడ్డి అంటే ఒక పేరు వచ్చింది. తర్వాత ఈ మామూలుగా ఎప్పుడైనా పెద్దోళ్ళతో ఉంటారు కదా, ఎప్పుడైనా పరిచయాలు ఏమైనా చేయించాడా మీకు? అంటే మీరు పర్సనల్ డ్రైవర్ కదా. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు రెడ్డి గారు మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఆయన ప్రధానమంత్రి గారికి తీసుకుపోయి మమ్మల్ని మురళి అనే ఒక అబ్బాయి, వాసు అనే ఒక అబ్బాయి, వాళ్ళని తీసుకుపోయి పరిచయం చేయించాడు ప్రధానమంత్రి గారు. ఎవరప్పుడు? ఆయన పివి నరసింహారావు దగ్గర. ఈయన డ్రైవర్, మా డ్రైవరు మురళి, వాసు నా కాడే ఉంటారు, నా పర్సనల్ అని చెప్పి వాళ్ళ కాడే ఉండిచ్చారు. ఆయన మాకు ఆశీర్వాదం అటు ఇచ్చి బాగుండండి ఆయన తెలుగులోనే మాట్లాడొచ్చారు. అప్పుడు పరిచయాలు చెప్పారు. వాళ్ళ ఆ ప్లేన్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కోవూరు ఎలక్షన్కి వచ్చాం. పెళ్ళకూరు. అవును, అప్పుడు నరసింహారావు గారే ఆయన టికెట్ కూడా చేసింది. అవును, మంచి ఫ్రెండ్ ఆయన. ఇబ్బంది హ్యాపీగానే ఉన్నాం. ఎవరిని ఒక్క మాట అనేవాళ్ళు కాదు. అక్కడ ఎవరు వచ్చినా ఆప్యాయతగా పిలిచి అన్నం పెట్టేవాడు. అందరికి మంది వచ్చినా భోజనాలు రెడీ చేసేవాడు. ఎవరికి ఇబ్బంది లేకుండా. ఫస్ట్ భోజనం విషయంలో ఆయన చాలా ఒంగోలులో కూడా బాగా చేస్తాడు. ఇబ్బంది లేకుండా. మొత్తం వాటర్ కూడా తాగునీరు ఫస్ట్ నుంచి శ్రీశైలం కాలువ అది వస్తుంది. అది ఆ నుంచి కూడా వాటర్ చెరువులోకి తెచ్చి పెట్టాడు. దానికి ముందు ఈ ప్లాంట్స్ చాలా కష్టం. లారీలు 2 లారీలు పెట్టాం. వాటర్ కూడా బాగా వచ్చింది. ఆయన చేసి ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఒంగోలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు కానీ ఎవరు వచ్చినా ఇబ్బంది లేకుండా ఒంగోలు తాగునీటికి మంచి ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మామూలుగా రవి గారు, ఈ పొలిటికల్ లీడర్స్ పెద్దోళ్ళ దగ్గర డ్రైవర్లకు ఉన్నప్పుడు
వాళ్ళు ఏదైనా మాట్లాడుకునేటప్పుడు లేకుంటే డ్రైవర్గానే దూరంగా పెట్టేవాళ్ళు అలా జరిగేదా? అలాంటి ఎప్పుడు జరగదు. పెద్దవాళ్ళు అంటే వాళ్ళు రూమ్లో ఆఫీస్ లోపల మాట్లాడుకుంటారు, అదేం చెప్పలేదు. మామూలుగా ఏంటంటే ఎవరైనా మామూలుగా కారులో పోతున్నా అంటే నమ్మకస్తులు నమ్మిన బంటుగా ఉంటే మాత్రం పక్కనే నిలబెట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే మన కార్లో పోయేటప్పుడు మనం ఏం చేస్తున్నారా, మన గురించి ఏమనుకుంటారు, వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారా, ఏమన్నా అడుగుతారు. అందరు బాగా మంచిగానే చెప్తారు, అయ్యా మా ఊరికి రాయ్యా మాకు. ఇప్పుడు ఒక చోట మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఏమనుకుంటున్నారు జనాలు అనేది మిమ్మల్ని అడుగుతాడు. ఆయనకి చెప్తాం, ఏమనుకో సుబ్రహ్మణ్యుడు దేవుళ్ళు అంటాడు, ఆయన మా ఊరికి వచ్చాడయా. అయితే పోయిన ఊరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక దేవాలయానికి పిలిచినా, ఒక పెళ్లికి పిలిచినా, లేకపోతే ఏదన్నా కార్యక్రమాలు పిలిచినా ఆయన సాయం చేసేవాడు. లేదు అనుకుండా చేపించుకునేవాళ్ళు. డబ్బులు అప్పటికప్పుడే వాళ్ళకి అరేంజ్ చేసి టెంపుల్స్ కి పెళ్లిళ్ళకి అన్నిటికి ఇచ్చేవాడు. మేడం కూడా పార్వతమ్మ గారు కూడా మా ఒంగోలుకి వస్తే దాన ధర్మాలు బాగా చేస్తారు. ఎవరికి ఏమన్నా బంగారు ఉంగరం అలా చేసి ఇస్తారు, తాళిబొట్టు అలాంటివి ఇస్తారు. వాళ్ళు ఆ మహిళా మండలి కూడా బాగుంటారు ఆమెతో. ఆ తర్వాత ఇక్కడ ఒంగోలు నెల్లూరుకి వచ్చినప్పుడల్లా ఆమె ఏ ఒక్క వస్తువు తినే వస్తువులు తీసుకొచ్చి ఇస్తుంది ఆఫీస్లో అందరికి. ఆ రోజు అందరికి పెట్టాలా. ఇప్పుడు భోజనం ఎక్కడైనా పోయినప్పుడు ఏమైనా అడుగుతాడా, మీరు భోజనం చేశారా అవుతుందా అంటే ఆయన పాటికి ఆయన చేసేస్తాడా? మా రవి ఉంటాడు, పిలువమంటాడు, ఆయన పిలుస్తారు. నేను వాటర్ బాటిల్ పెడతాను. నేను వాటర్ బాటిల్ పెట్టినప్పుడు ఆయన అయితే ఆ పక్కనే కూర్చోమని చెప్తాను. ఆ పక్కనే వాళ్ళు పాపం తీసి పెడతారు, అది తినేసి వచ్చేస్తాం. అంతే. ఆయనకు అటువంటి తింటాడులే తినలే ఒప్పుకోడు. ఆ భోజన విషయంలో మాత్రం ఒప్పుకోడు. మా జీప్ డ్రైవర్లు కానీ ఆయన ఫాలో జీప్ ఒకటి ఉంది, మా కారు. మన కారు వచ్చి ఒక పిల్లడు, ఇంకొక మురళి అయిన అబ్బాయి వచ్చాం. ఆయన అప్పుడప్పుడు పోయి ఢిల్లీకి పోతాడు, ఆ రోజు ఖాళీ. అప్పుడు మీరు ఇక్కడే ఉంటాం. మా అమ్మగారు వస్తే మాత్రం పిలుస్తారు, ఆయన రాకపోతే మా అమ్మగారు కురవాళ్ళు ఎవరు పిలవరు. అప్పుడు పెళ్లి కాలే మీకు? అయింది. అప్పటికి వాళ్ళు పిలవరు, ఎందుకంటే మా రెడ్డి గారు డ్రైవర్ అని. అని పిలవరు. మా రెడ్డి గారు, శ్రీనివాస రెడ్డి గారు కానీ వాళ్ళంతా డ్రైవర్లు ఉంటారు. మరి సుధాకర్ రెడ్డి గారు కానీ అందరికి ఉన్నప్పుడు వాళ్ళు పిలవరు. రవి గారు, ఇప్పుడు ఆ రోజు ఒంగోలులో నక్సలైట్లు కాల్చారు కదా, అప్పుడు మీరున్నారా? నేను ఇక్కడే. అసలు ఏం జరిగింది ఆ రోజు చెప్పండి. ఎక్కడ పోయి వచ్చారు? దాని ముందు ఎక్కడ పోయి వచ్చారు? ఆ ముందు నేను ఒంగోలులో 3 గంటలకి ట్రైన్, చార్మినార్ ఎక్స్ప్రెస్. ఆ 3 గంటలకు పోయేసి తీసుకొచ్చి 3:30కే వచ్చింది, ఇంటికి వచ్చాము. ఆయన రెడీ అయ్యేసి పెళ్ళికి పోవాలి, కార్యక్రమం ఉంది అక్కడ గ్రౌండ్లో. ఆ గ్రౌండ్కి పోవాలని చెప్పి ఉన్నారు. 8:30కి పోయాము ఆ గ్రౌండ్కి. 8:30 అప్పుడు పోతే అక్కడ వాళ్ళు అందరూ క్రీడాకారులు అందరూ వాలీబాల్ అవి ఆడేదానికి వచ్చారు. ఎక్కడ? ఏసీ స్టేడియం? ఇక్కడ కాదు, ఒంగోలు. పిఆర్ గ్రౌండ్ అది ఉంది అక్కడ. అక్కడికి పోయేసిన తర్వాత వాళ్ళందరినీ వచ్చి టిఫిన్ అవి పెట్టారు, ఆడే తిన్నారు. అవునా, మార్కాపురం పోయాం. మార్కాపురం పోయిన తర్వాత పెళ్లి చూసుకొని, మార్కాపురంలో పెళ్లి కేపీ కొండారెడ్డి గారు కొడుకు పెళ్ళి అన్న. అది చూసుకొని వచ్చేటప్పుడు మాకు కారు, కంటెస్టా కారు, అది ప్రసన్న కుమార్ రెడ్డి గారు మా అంబాసిడర్ కారు ఒకటి ట్రబుల్ ఇస్తే అది తీసుకుపోయా. ఇది తీసుకోబో అన్నాడు, అది తీసుకుపోయా. అది తీసుకుపోయిన తర్వాత తిరిగింది అంబాసిడర్. ఆడ అప్పు దిగిన తర్వాత వచ్చేటప్పుడు, అప్పు దిగిన తర్వాత ఒక కారు ఒకటి రోడ్లో స్టాప్, మా కారుని ఆపారు, అంబాసిడర్ కారులో. ఆపిన తర్వాత ఆయన వదిలే, మనం ఆపలేదు, ఎవరో కారు పెట్టుకోవడానికి టైం లేదు.
నేను నెల్లూరు పోవాలి ఆయన దాన్ని క్రాస్ చేసి వచ్చేసా ఆ బండి. వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ భోజనం అయిపోయిన తర్వాత పెళ్ళికి పోయి వచ్చారు. పెళ్ళికి పోయి వచ్చాం. ఆయనతో ఎవరు ఉన్నారు? ఇంకా మైదర్ రెడ్డి ఉన్నాడు, ఆ మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, మా చెన్నారెడ్డి పెంచిల్ ఉండరు. వాళ్ళందరూ తప్పుడు చక్కెరకి వెళ్ళి అరటి పుల్లలు తెమ్మన్నాడు మిమ్మల్ని. అంతకు ముందు రోజు ముందు రోజు మన జనార్దన్ రెడ్డి గారు ఒంగోలుకి వచ్చారు. ఆయన దీంట్లో తిరుగుతుండేవాళ్ళం మేము. తిరిగి ఆయన ఆడకపోతే అటు చీరాల అటు తిరిగేవాళ్ళం. ఆయన వచ్చిన తర్వాత ఆ కారు ఆ కాన్వాయ్లో ఉంది. ఆ కారు నన్ను ఆపిన కారు కాన్వాయ్లో వచ్చేటప్పుడు జరిగింది. ఆపితే ఆపలేదు, నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి భోజనం చేసేటప్పుడు ఆ కారు మళ్ళా మా గేట్లో ఉన్నింది. ఈ కారు గేట్లో ఉంది, పక్క దీమును రెడ్డి గారు బయలుదేరాలా ఆ లోపల ఈ టప్ టప్ సౌండ్ వచ్చింది. అంటే మీరు ఆ కారు అబ్జర్వ్ చేశారా? పెళ్లి కార్డు కూడా వచ్చింది. పెళ్లి కార్డు కాదు, ఈ అప్పు దిగేటప్పుడు కొండ దిగేటప్పుడు మార్కాపురం నుంచి ఆ రోడ్లో ఆపారు. ఓహో, అంటే వెంబడిస్తూ ఉన్నారు. ఆపేట తర్వాత ఆపకుండా మేము వచ్చేసాము. ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత ఈ కారు కాడికి రాగానే ఒక సౌండ్, విపరీతమైన సౌండ్, మన సౌండ్ అనుకున్నాం. ఆడవాళ్ళు ఆడ వెళ్ళిపోతున్నారు. చూస్తే రెడ్డి గారు చనిపోయి పడిపోయి ఉన్నారు. పడిపోయిన తర్వాత ఈ గోడకి కాల్చిన తర్వాత పెంచిల్ రెడ్డి గారికి తొడలో బుల్లెట్ ఒకటి ఇదే ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఎవరు లేరు, వెళ్ళిపోయారు. ఈ పిల్ల ఒక అతన్ని మాత్రం చక్కా పట్టుకొని తీసుకొస్తున్నారు, మొహాన్ని గుడ్డేసి. ఇంకో అతన్ని AK-47 తీసుకొని వచ్చాడు దాని నుంచి, కారులో ఉంచి వీళ్ళందరినీ ఇది చేసేదాన్ని. ఆయన కారులో పెట్టి వెళ్ళిపోయారు అంతే. ఇంకా నేను హాస్పిటల్కి, ఇంకా గన్ మ్యాన్ హాస్పిటల్కి తీసుకుపోయాం రెడ్డి గారిని. ఆడదాకా అది జరిగింది. ఎంతమంది వచ్చి ఉంటారు అనుకుంటున్నారు? వాళ్ళు 5 మంది సార్. 5 మంది వచ్చారు. 5 మంది వచ్చి అంటే లాస్ట్లో చూసింది వీళ్ళని. నేను ఫస్ట్ చూడలా, లాస్ట్లో. అంటే మనకు తెలియదు, భోజనం చేస్తూ వచ్చాము. వాళ్ళందరూ ఉన్నారు. మన శ్రీనివాసరెడ్డి గారు అని మంత్రి మాజీ మంత్రి గారు నాన్న, వాళ్ళందరూ చూశారు. ఎట్టే కూర్చోన్నారు వాళ్ళు. జరిగి ఇక్కడ ఉంటే జరిగి చూశారు. గన్మెన్లు ఎవరు అప్పట్లో? 2. ఒక అతను పెద్ద ఆయన, ఒక ఆయన, ఒక అతను సీనియర్, ఆయన జూనియర్. అదే మీకు కూడా బాగా పరిచయం ఉంది. సీను అని ఒక అతను. ఇంక పెద్ద ఆయన వచ్చి అతను సీనియర్, ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఆయన ఉన్న వల్ల ఆయన్నే కాల్ చేశారు, పెద్ద ఆయన. ఆ తర్వాత రెడ్డి గారిని కాల్ చేసిన తర్వాత ఆయన ఒక వాకిటికి అడ్డంగా పడిపోయి వీళ్ళందరూ ఎట్లా అటు వెళ్ళిపోతున్నారు. అవునా, నేను పోయి వీళ్ళు 5 మంది లోపల పోయినప్పుడు లోపల ఎవరు లేరంటగా? చాలా మంది ఉండరు. వాళ్ళందరినీ పంపించేసారు. అంత ఏం లే, ఎవరిని పంపిలా. అందరు సోఫాలు ఎట్టా ఉన్నాయి. ఆడ బెడ్రూమ్ ఆడ, ఇది వాకిలి, ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇటు వాకిలి. ఇక్కడ కూర్చో ఉన్నాడు ఆయన, బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన. ఇటు పక్క కొరవాళ్ళు, అటు పక్క వాళ్ళు ఉండే వల్ల జరిగింది. ఆయన జరిగి వాకిట్లో పడిపోయాడు ఆయన. ఆడ గన్ మ్యాన్ కాల్చారు. ఆయన వచ్చి మైదర్ రెడ్డి వెనకాల పడిపోయాడు. ఆయన ఏం చేయలే, వీళ్ళే చేసుకొని వచ్చారు. అంటే ఈయన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడానికే వచ్చారు అంటారు. కిడ్నాప్ చేసుకోవడానికి తీసుకెళ్లే వాళ్ళని డైరెక్ట్గా ఆయన్ని అటాక్ చేసి పట్టుకొని కాల్ చేశారు. అమ్మిడి పట్టుకొని కాల్ చేశారు. అన్నీ దూరంగా కాలవాల, అమ్మిడి పట్టుకొని కాల్చారు. ఏడవ బుల్లెట్ దగ్గరికి వెళ్ళి కాల్చారా? దగ్గరికి వెళ్ళి. కార్లో కూడా AK-47 బుల్లెట్లు నుంచి వచ్చి ఈ బిస్కెట్లు అన్నీ ఉన్నాయి.
అక్కడే కూలి పడిపోయాడు. నేను ఆయన నెట్టుకుంటే ఏమి అంటే డయాబెటీస్, ఆయన షుగర్ పేషెంట్ కదా, సడన్గా ఇదయ్యాడు ఆ సౌండ్కి. ఆ లాస్ట్లో ఎత్తిన తర్వాత అన్నాడు అంతే. మీ చేతిలోనే? మా చేతులతోనే ఎత్తాము అన్నాడు ఆ కారులో బండి. చాలా గొప్పగా ఆయన ఆ వెలుగులాగా వచ్చేసింది హాస్పిటల్ అంతా. అసలు నమ్మరు ఎవరు. ఆయన పోస్ట్ మార్టం చేసేదానికి కూడా చేతులు రాలే వాళ్ళకి, అంత వెలుగులో ఉన్నాడు ఆయన ఆ రూమ్లో. పోస్ట్ మార్టం రూమ్లో తీసుకో హాల్లోనే. అంటే వచ్చిన పేషెంట్లు ఉంటారు కదా, హాల్ పెద్ద హాల్, ఆ హాల్లోనే పోస్ట్ మార్టం చేశారు. అంటే బతికే ఉన్నాడు అనుకుంటున్నాం మేము. అది పసుపు గిసుపు పూస్తా ఆయన చనిపోయి ఉన్నాడు అప్పటికే. చనిపోతాడని మేము అనుకో రెడ్డి గారు. చాలా మంచి ఆయన ఉంటే చాలా మంది ఇంకా రాజకీయ భవిష్యత్. ప్రధానమంత్రి గారిని కూడా మాకు పరిచయాలు చేయించాడు అమెరికా తీసుకుపోయి. వాళ్ళ కొడుకు ఇక్కడికి వచ్చారు అప్పుడు, వాళ్ళ పి నరసింహరావు కొడుకు నెల్లూరుకి. నేనే డ్రైవర్ని. ఆయన రెడ్డి గారు ఆయన అయితే అన్న మన డ్రైవర్ రవి అని రోడ్లో పాత చెప్పాడు. అంత ఇది ఎంత బాగుంది. ప్రజెంట్ అయితే ఎక్కువ అసలు వాళ్ళే ఈయనకి ఇంట్లో వాళ్ళు కూడా ఉండేవారు కాదు. అంతసేపటికి ప్రజలు ఏం కావాలంటారు ఏమైంది అప్పటికప్పుడే చేసేవాళ్ళు, ఎవరికి ఇబ్బంది లేకుండా అట్లా ఉండేవారు. ప్రసన్న రెడ్డి గారు కూడా, ప్రసన్న రెడ్డి గారు ఆయన ఒకటి అదే ఈయన చెప్తే చేయాలి, ఇమీడియట్గా చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఏది చెప్పాలన్నా ప్రసన్న రెడ్డి గారికి చెప్పాలి. ఆయన మాటే బాగుంది. చాలా ఆయనకు ఆత్మ మాదిరిగా ఆయనే ఆత్మ. ఒక రోజుకి 2-3-4 సార్లు ఫోన్ చేస్తారు ఆయనకి ఏదన్నా చెప్పేదానికి. ఒంగోలులో పలాంది కావాలా అని చెప్పేదానికి ఆయన. అప్పుడు కాల్చి చనిపోయే ముందు నెల్లూరు రావాలా ఆయన? నెల్లూరు రావాలా. నెల్లూరులో ప్రోగ్రామ్స్ ఏమున్నాయి? సర్జికల్ షాప్ పొగతాట్లో ఒకటి ఓపెనింగ్ మా కాడ పని చేస్తుంటే రెడ్డి గారి కాడ. ఆయన చేస్తే సరే వస్తానని ఇప్పుడు ఊరికి అడుగుతా ఉంటే అది కూడా ఓపెనింగ్, అది చందనా బ్రదర్స్. ఆ రోజు నేను రాలేనులే మధ్యాహ్నం నుంచి వస్తానని చెప్పి రెడ్డి గారు చెప్పిన తర్వాత ఆయన లేట్ అయ్యి ప్రసన్న రెడ్డి గారికి చేసి ప్రసన్న రెడ్డి గారు ఒకరోజు లేట్గా వచ్చి చెప్పిన తర్వాత సరేలే ఈయనే పోయి ఆయన ఓపెనింగ్ చేశాడు ప్రసన్న రెడ్డి. అది చేసిన తర్వాత మనకి ఇంటికి మంచం మీద కూర్చొని చెప్పిన తర్వాత సరేలే అని అందరు గమ్ముకున్నారు. ఈ లోపల ఇది జరిగిపోయింది. ఇంకా అన్నం సాయంత్రం వస్తాడు అని చెప్పాడు రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆమెను వెంటనే మళ్ళా ఫోన్ జరిగింది చనిపోయారు. నేను ఎవరికి తెలియదు, మా రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారికి కూడా తెలియదు, మా పార్తమ్మ గారికి తెలియదు, ఇంట్లో ఎవరికి తెలియదు. ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, కారు డ్రైవర్ చచ్చిపోయాడు అని చెప్పారు అంతే. కానీ ఇదని చెప్పలా. మా రెడ్డి గారు వచ్చింది, శ్రీనివాస రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చిన తర్వాత చెప్పారు 5:30కి 6 గంటలు. ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా వాళ్ళు ఎక్కువగా ఆయన ప్రజల్లోనే తిరుగుతుంటాడు కదా, మీరు ఖచ్చితంగా ఉండాలి ఆయన. రవి ఏంది ఇంటికాడ అన్ని ఉన్నాయా? ఇంటికాడ విషయాలు వాళ్ళే, ఇక్కడ ఒంగోలు విషయాలే. మీ ఇంటి దగ్గర డబ్బుల విషయాలు, బియ్యము పప్పులు అన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు మన జీతాలు ఇచ్చేది ఆయనే కదా, ఆయన చూసుకుంటాం. మనం అడిగేది అడ్వాన్స్ అడిగితే ఇస్తాడు రెడ్డి గారు, ప్రసన్న రెడ్డి. అవన్నీ మనకి ఏమన్నా అవసరం ముందుగానే ఉంటే ఏదన్నా సైకిల్ ఇచ్చేసేవాడు ఆడ ఒంగోలులో. ఎక్కడికి పోవాలన్నా విజయవాడ కానీ గుంటూరు కానీ వైజాగ్ కానీ కార్లో ఏదన్నా విజయవాడ అటు పని ఉంటే చెన్నై కూడా వెళ్ళేవాడు కదా. చెన్నైకి ఎప్పుడో మాకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు రెడ్డి గారు.
లేదు లేట్ అయిపోయింది. లేట్ అయింది. ఆయన ఉంటే కట్టేసి ఉంటే కట్టిండే. మొత్తం మీరు 5-6 మంది ఉంటారా వాళ్ళ కుటుంబ సభ్యులు డ్రైవర్లు? 10 మంది ఉంటారా? 10 మంది లోపల, 7 మంది మనం మొత్తం 7 మంది డ్రైవర్లు అక్కడ అంతా. అప్పట్లో చిన్న పిల్లకాయలు కదా వాళ్ళు. అవును, మనవాళ్ళు. అవును. అందుకని పెద్దవాళ్ళకే ఉండేవాళ్ళు, చిన్న పిల్లకాయలకి ఇంకొకరు ఉండేవాళ్ళు, వేసుకుంటూ ఉండేవాళ్ళు. మంచి అయితే పోయిన తర్వాత ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు. ఎక్కడ ఏమి ఒంగోలులో ప్రజలను మాత్రం ప్రతి క్షణం అభిమానంగా చూసేవాళ్ళు. అది మాత్రం పేద ప్రజలు అంటే బాగా అభిమానిస్తారు చాలా వరకు. మనకు 10 రూపాయల నోట్లు, 20 రూపాయలు, 100 రూపాయలు అట్టా పెట్టిండేవాడు. మామూలుగా మా అమ్మగారు చెప్పేది వాళ్ళకి ఎంత అని. ఆయన ఎన్నేళ్ళ తీసి వాళ్ళకి ఇచ్చేస్తాడు. అంటే ముందుగానే ఈ 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అవి తీసి పెట్టుకునేవాడు. అంటే దాన ధర్మాలకి ఉన్నతమైన కుటుంబం అది. ఇంకేం లే, దాన ధర్మాలు బాగా. చనిపోయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చేసారు? అప్పుడే సుధాకర్ వాళ్ళ కాడే సుధాకర్ రెడ్డి గారి కాడ వాళ్ళ తమ్ముడి కాడ ఆడే ఉండి ఆడే చేసుకుంటున్నాము. కొన్ని రోజుల తర్వాత మళ్ళా నెల్లూరుకి వచ్చేసా. మద్రాసులో కాపురం ఉండమన్నారు, నేను ఉండలేదు. మొత్తం మీద ఆయన ఉండాల్సిన వ్యక్తి. చాలా ఒక పక్క నెల్లూరు ప్రజల్ని చూస్తా, ఇటు ఒంగోలు 2 జిల్లాల. ఇక్కడ గొప్ప చెప్పేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. ఆయన చూసుకునేది ఏదన్నా ఉంటే ఆయన ప్రధానికి రెడ్డి గారికి చెప్పేది, లేదంటే ఈయన చూసుకునేది. ప్రసన్న కుమార్ రెడ్డి అంటే అమితమైన ప్రేమ ఆయనకి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు అంటే అన్ని ఆయనే నన్ను కూడా పంపించి ఆయన కాడ ఉండమని. ఆయన కూడా భయపడ్డాడు ఫస్ట్లో. ఒరే కొత్త డీడు కాబట్టి మన డ్రైవింగ్ అవి చూసి ఉంది. లేకపోతే ఆయన కాడికి ఎవరిని పంపిడు డ్రైవర్గా. సామాన్యంగా సీనియారిటీ ఉంటేనే పంపించాడు. ఆయన కోపం రాదు, అంత ఈజీగా రాదు. కోపం రాదు. మా కాడ ఈ ఇంకొక ఆయన ఉండేవాడు సార్. ఆయన ఈ ఒక కాడ తల మనిషిగా ఉండి ఇల్లు సడన్ గా రాలా, ఆయన ఉండేవాడు. ఆయన కూడా ఎవరు కోపం రాదు ఆయనకి. ఆ కోపం వస్తే మొత్తం ఈ పేరు కప్పుకొని రాదు నాకు ఒకసారి. ఆయనతో ఉండేవాడు. ఆయన ఏ చెప్తే ఇప్పుడు ఈ వాకిలి తీసేయాలా అంటే తీసేయాల్సిందే. ఇప్పుడు అవద్దులే రేపు అవద్దు అంటే ఒప్పుకోడు. అప్పుడు వస్తుంది కోపం. మొహం ఎర్రగా అయిపోతుంది, కోపం వచ్చేస్తుంది. ఇంకా కొట్టడం ఏముండదు, అసలు నీ మొహం లేని వెళ్ళిపోతాడు. అంటే ఆ మొహం తప్పించేయాల, ఈ కూడా తప్పించుకొని వెళ్ళిపోతాడు. ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా, ప్రవీణ్ రెడ్డి గారు చాలా బాగా రాజకీయాలు ఆయన ఈ రోజు అతను ఎక్కడికి వెళ్ళిపోయావు. అవును, ప్రవీణ్ రెడ్డి మంచి ఇది బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. బాగా రెడ్డి గారు అంటే ఎక్కడికైనా వచ్చేస్తాడు. ఒంగోలు గారు ఇటుపక్క ఉదయగిరి ఎలక్షన్ లో ఉన్నాము. అవును, యూత్ అప్పుడు బాగా యాక్టివ్ గా. మా అమ్మగారి ఎలక్షన్ లో కూడా బాగా చేశాడు. నమ్మిన బంట ఆయన. కానీ కొంచెం రాజకీయాలంటే ఆయన గాడ్ ఫాదర్. ఆయన ఉంటే అందరూ ఏడే ఉండేవాళ్ళు, ఎక్కడికి పోయేవాళ్ళు కాదు. అవును, ప్రసన్న కుమార్ రెడ్డి పోయిండేవాళ్ళు కాదు, మేము పోయిండేవాళ్ళం కాదు, అందరూ సుబ్రహ్మణ్యం ఉంటే. ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కూడా ఈరోజు ఎమ్మెల్యేలో మంత్రి అయ్యి ఉండేవాడు. ప్రవీణ్ కుమార్ రెడ్డి అయ్యేవాడు. చాలామంది ఆయన వల్ల రాజకీయాలు ఒక రకంగా చెప్పుకుంటే సర్వనాశనం అయినాయి. ఈయన జిల్లాలో ఈయన అనుచరులు ఒక స్థాయికి పోయేవాళ్ళు. చనిపోయిన వెంటనే పాపం వీళ్ళ రాజకీయ జీవితం కూడా పోయిందనుకోవచ్చు. అవును, దాంట్లో కరెక్టే, మంచి ఇది. దానివల్ల కానీ అందరూ బాగా ఎంపీగా మా అమ్మగారిని పెట్టారు. ఆమె అటు పాపం అందరినీ, ఆమె కూడా ఆయన లాంటి ఆమె పార్వతమ్మ గారు
వాళ్ళు కూడా బాగా ఇటీవల చనిపోయింది బాగా. పోయారా మీరు? వచ్చినప్పుడల్లా నేను ఆడ పోతాను. అప్పుడు కూడా పోతా. అప్పుడు వాళ్ళ కోడలు కానీ వాళ్ళ కొడుకు మనవాడు అందరు బాగా పరిచయం. ఎందుకు వచ్చావని కూడా అడగరు. వాళ్ళు అంత బాగా చూసుకుంటారు. టిఫిన్ భోజనం అన్న భోజనం చేయాలా, ఆడనే తినేసి వచ్చేయాల. అంటే ఆ టైంకి పోతే నువ్వు మా కాళ్ళు లేవు రాకూడదు అని చెప్పరు. అందరూ బాగా చూసుకుంటారు. మీద మాగుంట సుబ్బరామరెడ్డి చాలా గొప్ప వ్యక్తి. ఇది పరిస్థితి. మాగుంట సుబ్బరామరెడ్డి దగ్గర సుమారు ఒక 15 సంవత్సరాల పైనే ఆయన డ్రైవర్గా పనిచేశాడు. ఆయన ఎంతో అభిమానించేవాడు, ప్రేమించేవాడు. అదేవిధంగా నిరుపేదలు కూడా ప్రేమించేవాడు. నా కళ్ళ ఎదుటే నా చేతుల్లోనే చివరిసారిగా ఆయన ప్రాణం వదిలాడంటూ కూడా రవి కన్నీరు పెడుతున్నాడు. విడుదల ప్రదీప్తో గాయదా టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.